ఏంటి? రేపు ఉదయం పెళ్లి లేదు. మీకు ఇచ్చిన శుభలేఖ తిరిగి ఇచ్చేసేయండి. వివాహ పత్రిక ఇచ్చాక ఎవరన్నా తిరిగి మన అడుగుతారా? అయ్యో అయ్యో. ఈ పెళ్లి వెళ్ళడానికి 2000 రూపాయలు చీర కావాలి. 2000 రూపాయలు చీర. ఇది పత్రిక, ఇది ఏంటి ప్రెస్? నేను నిన్నే కదా కోవిలకి రమ్మన్నాను. నువ్వు ఎవరినో వెంట తీసుకుని వచ్చావేంటి? ఆ అబ్బాయిని అక్కడనే వదిలేసి వచ్చావా? మళ్ళీ ఇక్కడ రాడు కదా. ఆ అబ్బాయిని చూసి మీరు ఎందుకు పారిపోయి వచ్చారు? అదే ఆ అబ్బాయి దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను, అందుకే పరిగెత్తుకు వచ్చేసాను. ఏ నీతో ఏమైనా చెప్పాడా? మరేం చెప్పలేదు. మీ ఇంటి అడ్రస్ అడిగాడు, అది చెప్పాను. ఓకే ఓకే, నేను వెళ్ళి నైట్ చూసుకుంటాను. వేరే ఏం చెప్పలేదుగా? లేదు. ప్రెస్ గౌరీ ఇక్కడ ఉంది. ఉదయాన్నే మొదటి వ్యక్తిగా పెళ్లి పందిరికి వచ్చేస్తాను. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించేద్దాం. ఓకే ఓకే. గౌరీ, గోపాల్ రా ఇంటికి పోదాం. గోపాల్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పోదండి. కూర్చో గోపాల్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయమైనా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో బాబు ఒంటరిగా ఉంటాడు. పోదండ్రా. ఆ గోపాల్, ఇప్పుడే బాబు నిద్రపుచ్చి మా నాన్న దగ్గర వదిలేసి వచ్చాను. ఏం గోపాల్, రేపొద్దున ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది కదా? ఏంటి సందేహం? అదే ఉదయం నుంచి ఒక కన్ను అదురుతోంది. ఏమిటని మా నాన్న అడిగాను. ఏమిటమ్మా ఇది, ఉదయాన్నే పెళ్లి, కుడి కన్ను అదురుతుంది అంటున్నావే, అది అపశకనం అన్నారు. అది తలుచుకుంటే భయంగా ఉంది. పెళ్లి సక్రమంగా జరగాలని కనకదుర్గమ్మకి, భ్రమరామకి, అలివేలు మంగమ్మకి, ముగ్గురు అమ్మవార్లకు మొక్కుకున్నాను. పెళ్ళైపోగానే మనం 3 గుళ్ళకి వెళ్ళి రావాలి. గోపాల్, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇలా చూడు గోపాల్, రేపు ఉదయాన్ని తప్పకుండా పెళ్లి జరుగుతుంది కదా? పెళ్లి తప్పకుండా జరుగుతుంది గౌరీ. అమ్మా, పెళ్లికి వచ్చేవాళ్ళు మిమ్మల్ని చూడగానే అమాంతం తిరిగి వెళ్ళిపోతారు. మీరు ఆ బాధ్యాలు వాయించే వాళ్ళ దగ్గర నిలబడండి. మీరు నిలబడండి రిసెప్షన్ లో. అమ్మా కాస్త బాబుని ఎత్తుకోమ్మా. డాక్టర్ అక్కడ చూడండి. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. నిరంతరం ప్రేమ రాగం, అచంచలం ప్రేమ స్థానం, ఇదే మహారాజయోగం. సగం సగం పంచుకుందాం, దేవుని తీర్పు ఇది. ఎవరిక మార్చునది, మనసే ఆలపించుగానం ఇది.
స్వరం పూచేటి పూలే అది నా వరం నీ ధ్యాసలేగా నా జీవితం కావాలి నాకే నువ్వు శాశ్వతం ముద్దబంతి నీ కోసం పొద్దులాగా విరిసేనే హద్దులేని ఉల్లాసం కోరి నీకు పంచానే నా హృదయం నీదేలే నువ్వు లేకనే లేనులే మనసే ఆలపించుగానం ఇది నీవే పల్లవైన గీతం ఇది వేళలో గోదారి సాగు విడిబాటలో ఏవైనా కూడా ఆ కడలిలో కాకుండా పోదు తను సంగమం దారి తెన్ను తోచక చిలక ఎగిరిపోయిన తన గూటికో నాడు తప్పకుండా చేరులే ఆ మనసు ఈ మనసు ఒకటై చేరాలిలే మనసే ఆలపించుగానం ఇది నీవే పల్లవైన గీతం ఇది నిరంతరం ప్రేమ రాగం అచంచలం ప్రేమ స్థానం ఇదే మహారాజయోగం సగం సగం పంచుకుందాం దేవుని తీర్పు ఇది ఎవరిక మార్చునది మనసే ఆలపించుగానం ఇది నీవే పల్లవైన గీతం ఇది పెళ్లిలో విడిపోయాం మళ్ళీ పెళ్లిలోనే కలుసుకున్నాం రండి రండి రా సారీ ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయిపోయింది పర్వాలేదు ముహూర్తానికి చాలా టైం ఉంది ఇవిగో మాలలు మార్చుకోండి కమా తాళి తీసుకోండి చెప్పరా ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా ఐ లవ్ హర్ చెప్పు ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా చెప్పగలవు కానీ మా ఇద్దరు ప్రేమను చెప్పడం నీ వల్ల కాదు నేను ఉన్నందువల్ల కదా నువ్వు అతని చిత్రాలు చేస్తున్నావు నేను పోతాను మనిద్దరిని మీ అన్నయ్య లాక్కెళ్ళడం చూసి గుడి పూజారి పోలీసులకు ఫోన్ చేశాడు
వెంటనే పోలీసులు వచ్చి మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు. నాకు దెబ్బలు తగిలినందువల్ల 10-15 రోజులు హాస్పిటల్లో తెలివి లేకుండా ఉన్నాను. ఆ తర్వాతనే నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలో దూకావన్న విషయం తెలిసింది. బాడీ దొరకనందువల్ల నాకెందుకో ఖచ్చితంగా నువ్వు బ్రతికే ఉంటావన్న నమ్మకం కలిగింది. నా నమ్మకం వృధా పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గౌరీ నాకు ఇచ్చావు. ఈవెన్ కూడా మళ్ళీ అర్థాంతరంగా దూరం చేతులు పెట్టుకున్నాను. I love her. గంగా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అనుకున్న ప్రకారంగానే జరిగిపోయింది. ఏం ప్రెస్, దీనివల్ల నీకేమొచ్చింది? నువ్వు బుద్ధుడిలాగా ప్రవర్తించేవే గాని అందువల్ల ఆ అమ్మాయికి ఎంత చిత్రవధో ఆలోచించి చూసావా? అన్నీ సరిపోతాయి డాక్టర్. ఏమిటి సరిపోయేది? నేను సరి చేస్తాను. డాక్టర్ షడప్. డాక్టర్ ఏమైంది గంగా? గంగా, బాబు బాబు బాబు, గంగ గౌరి అయ్యి చాలా రోజులైంది. ఆ కథంతా ఇప్పుడు వదిలేయి. నేను ఒక మాట అడుగుతాను, దానికి మాత్రం బదులు చెప్పు. నేను ఎందుకు మీకు సమాధానం చెప్పాలి? నువ్వు బదులు చెప్పే తీరాలి. ఇది ముఖ్యమైన సమయం, ముఖ్యమైన సన్నివేశం. చెప్పు, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడ్చావా? ఏం ప్రశ్న అండి ఇది? అయ్యో, నా ప్రశ్నలు సొచ్చు దద్దం అడిగినట్టుగానే ఉంటాయి, కానీ అందులో ముఖ్యమైన విషయం ఉంది. చెప్పు, మీ అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చావా? ఏడ్చాను. ఏది? ఒక్కసారి మీ అమ్మ చచ్చింది అనుకుని ఇప్పుడు ఏడు చూద్దాం. ఏడవమంటున్నా. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మా అమ్మ ఎప్పుడో చనిపోయింది, అది తలుచుకొని ఇప్పుడు ఏడవమంటే ఎలా? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నావే, అది 100కి 100 పాళ్ళు నిజం. మరపనేది దేవుడు మనకిచ్చిన విలువైన ఆస్తి. అప్పుడప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుందో అది మన మనసును కదిలిస్తుంది, కానీ ఎప్పుడో జరిగింది కాదు. ఇదిగో, ఈ అమ్మాయి 3 మాసాలకు ముందు నీకు దూరం అయింది. ఇప్పుడు నిన్ను చూడగానే ఆహా నా ప్రియుడు వచ్చాడే అని పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగిలించుకోవాలి కదా. అలా కాకుండా ఎందుకు ఏడుస్తోంది? అదిగో అక్కడ నిల్చున్నాడే, అతనికి దూరం కావాలే అనే వేదనతోనే ఆ మనసు కలతపడుతోంది. అదే ప్రజెంట్. ఎప్పుడో చనిపోయిన మీ అమ్మను తలుచుకుని నువ్వు ఏడవలేకపోయావు, కానీ ఇప్పుడు విడిపోయే అతన్ని తలుచుకుని ఎందుకు ఏడుస్తోంది? వీటిలో ఏది పెద్ద దుఃఖమో నువ్వే నిర్ణయించుకో. డాక్టర్, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దానికి మీరు బదులు చెప్పండి. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, నేను ఇప్పుడు ఏడవను. డాక్టర్. అయ్యో ప్రెస్, ఆ అబ్బాయి వెళ్ళిపోయే మూడుకు వచ్చేసాడు, నన్ను వదిలేయి. ఆగండి డాక్టర్, నేను అడిగిన దానికి బదులు చెప్పండి డాక్టర్. సీరియస్ పేషెంట్ని ఎవరైనా మీరు కాపాడడం జరిగినప్పుడు, డాక్టర్ దేవుడిలాగా మీరు నా ప్రాణాన్ని కాపాడారు, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదని మీతో అన్నప్పుడు వాళ్ళకి మీరేం బదులు చెప్తారు? చెప్పండి డాక్టర్, ఏం బదులు చెప్తారు? ఇందులో ఏముంది? ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానని చెప్తా. కరెక్ట్. ఆ అమ్మాయికి దెబ్బ తగిలి అనాథగా బీచ్లో పడింది. ఆమె నేను మానవతా దృష్టితో హాస్పిటల్లో చేర్చాను చూడండి, అది నా డ్యూటీ. ఒక డాక్టర్గా ఆమె ప్రాణాన్ని కాపాడారు చూడండి, అది మీ డ్యూటీ. ఇప్పుడు మన ఇద్దరు డ్యూటీలు పూర్తయ్యాయి. అలా మాట్లాడుకో. మన డ్యూటీలు పూర్తయ్యాయి, ఇక మీరేం మాట్లాడకండి. లవ్ ఈజ్ గ్రేట్ అని అంటారు, అందుకనే వాళ్ళిద్దరూ చావడానికి ప్రయత్నించినా మళ్ళీ బతికొచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలన్నది ఆ దేవుని నిర్ణయం, దాన్ని మనం నెరవేరుద్దాం. పంతులు గారు, అందరినీ లోపలికి వెళ్ళి కూర్చోమని. అందరూ లోపలికి వెళ్ళండి. మన ట్రీట్మెంట్ ఎప్పుడూ మిస్ కాదు అనుకున్నాను, ప్రెస్ అప్సెట్ చేశాడే. ఆ అమ్మాయిని పందిట్లోకి తీసుకురండి. పదండి. వెళ్ళి కూర్చొని బెడ్ మీద కూర్చోబెట్టండి.
పూర్తి ఉండొచ్చు, కానీ నా డ్యూటీ ఇంకా పూర్తి కాలేదు. లవ్ ఇస్ గ్రేట్ అని చెప్పారు, కరెక్టే. కానీ అంతకంటే అమ్మ సెంటిమెంట్ గ్రేటెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్రెస్, మన ట్రీట్మెంట్ మిస్సే కాదు, ఎప్పుడు సక్సెస్ఫుల్లే. నువ్వు ఇప్పుడు తాళి కడతావు, ఎప్పుడు తాళి కడతావు, తాళి కట్టకుండానే తదిగణతో మొదలెడతావు. దాని గురించి నాకు బాధే లేదు. ప్రాబ్లం సాల్వ్డ్. జాంగ్ చక్క 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 జాంగ్ చక్క జా. రేపు ఉదయం నాకు పెళ్లి సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అమ్మ బాబోయ్, కడుపు నొప్పి.